అయితే మీరు 10 సినిమాలు అని అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఒకప్పుడు కూడా మీరు కంటిన్యూగా ఇలా 10, 12 సినిమాలు ఒక్క సంవత్సరంలో చేసిన సిచ్యువేషన్ కూడా ఉందంట కదా. సంవత్సరాలు 10, 12 ఇంకా ఎక్కువ 30, 35. అమ్మో, నేను 15 సినిమాలని అనుకున్నాను. అయ్యో, రోజుకు 6 సినిమాలు, 6 షూటింగులు పర్ డే. టైంకి తినడం, నిద్రపోయేది ఏదైనా ఉండేదా అప్పుడు అసలు? ఈ షూటింగ్ నుంచి ఆ షూటింగ్ పోయే లోపే కప్పులో కర్డ్ రైస్ టక 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 రెడీ రెడీ రెడీ. ఆడ దిగే లోపల ఆ డ్రెస్సులో దిగేది. దిగాలి, ఓకే. ఆ లోపే తినడం, రౌండ్ ద క్లాక్. నిద్ర ఎక్కువ చైర్లోనే. ఆ 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. నిద్ర కూడా తక్కువే. 6వ షిఫ్ట్ ఎప్పుడు అడగరే? మార్నింగ్ 4 to 6 6వ షిఫ్ట్. ఓ మై గాడ్. మెగాస్టార్ నా అన్న, నా చిరన్న, నా బంగారన్న కూడా 4 to 6 షూటింగ్లకు వచ్చాడు. ఎంత బాధపడ్డాడో చిరన్న. ఆయనతో పని బాధపడ్డాడు. వాడిని చూసి ఇట్లా ఎలా అనిపించేది ఆయనతో వర్క్ చేసినప్పుడు? ఇట్లా చూశాడు చిరన్న. షూటింగ్ వచ్చేదా బా? అవునన్నా అనేవారా? ఎట్లా చేస్తున్నారు బాబు అన్నాడు. ఆయన కూడా చేసేది రౌండ్ ద క్లాక్. ఎన్ని సినిమాలు చేసేవాడు చిరన్న బిగినింగ్లో. స్టార్టింగ్లో 10, 12 సినిమాలు. ఒక హీరో రిలీజ్ అవ్వటం అంటే అందులో ఆయన ఎన్ని ఫైట్స్, వీడ్స్, కాలుకు దెబ్బ తగిలి ఒకసారి ఫ్రాక్చర్ అయ్యి ఒక షూటింగ్లో ఆ ఫ్రాక్చర్తోనే సాంగ్ చేశాడు. నేను చిన్న షూటింగ్లు చుట్టానికి పోయేది. హైదరాబాద్లో ఏదైనా షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారిది చుట్టానికి పోయేటోండి నేను. కోడి రామకృష్ణ గారి షూటింగ్ ఒకటి, చిరంజీవి గారి షూటింగ్లు ఏమైనా జరుగుతుంటే పోయి చూసుకుంటూ నిలబడేవాడిని. ఓకే. అంటే మీ ఫేవరెట్ అనుకోవచ్చా? మీ ఫేవరెట్ హీరోలు అప్పట్లో ఎవరు? అయ్యో, అప్కమింగ్ వాళ్ళు అందరిని కూడా నేను ప్రేమించినోడ్నే. చిరణ్ అంటే కొద్దిగా ఇంకా, ఎందుకంటే అప్పట్లో ఆ స్ట్రగులు, ఆ తెగింపు, ఆ డ్యాన్సులు. ఆ డాన్స్ అసలు ఇంకా చిరంజీవి గారు అంటే డాన్స్ అంత శ్రమించేవాడు, కష్టపడేవాడు. అందుకని నాకు ఇష్టం. ఇప్పుడు సాంగ్స్లో అప్పట్లో ఒక కమెడియన్కి మంచి కామెడీ ట్రాక్ అనేది ఉండేది, కానీ కమెడియన్తో సాంగ్ చేయించడం, అది కూడా సౌందర్య గారితో, అది సూపర్ హిట్ అవ్వడం. అసలు కమెడియన్ సాంగ్ చేయడం అనేది హీరోయిన్తో బహుశా మీరే అనుకుంటా, ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. లేదు లేదు, దాని తర్వాత కొంతమంది చేస్తారు, కానీ ఫస్ట్ మేబీ మీరే. లేదు లేదు, తరతరాల నుంచి ఉంది అది. రేలం గారికి కంపల్సరీ ఒక పాట ఖచ్చితంగా ఒక సినిమాలో ఉండేది. పాత సినిమాల్లో నాగేశ్వరరావు గారి సినిమాలు కానీ, ఎన్టీ రామారావు గారి సినిమాలు కానీ, ఎవరైనా కానీ, అంటే ఇక వాళ్ళే టాప్ హీరోలు అప్పట్లో. ఆ తర్వాత వచ్చిన హీరోలలో కూడా మళ్ళా రాజుబాబుకు ఉండేది. ఇందులోనే కాస్త కామెడీ హీరోగా ఉన్న చంద్రమోహన్ గారికి ఉండేది కంపల్సరీ ఒక పాట. ఓకే. కానీ ఒక కమెడియన్కు పాట పెడితే ఆ పాటతోనే 100 రోజులు సినిమా ఆడిన చరిత్ర మాత్రం మనదే. ఒక పాటతో సినిమా హిట్. కరెక్ట్. అంటే ఇది ఎవరికి, హీరోలకు కూడా నేను వినలేదు ఒక పాటతోనే సినిమా హిట్ అయింది అనేది. కానీ నా అదృష్టం ఏంటో, చిరంజీవి గారే అడిగారు నన్ను, ఏమయ్య బాబు మార్నింగ్ తెలుసా? ఏంటన్నా? ఏంటి ఏం తెలియనట్టుగా? ఏంటన్నా చిరన్న, తెలియదా నీకు? తెలియదన్నా. మైలలో ఏదన్నా సాంగ్ చేసినావా? చేసినానా. చూసావా? లేదన్నా. చూడలేదా? సూపర్ హిట్. చూడండి. అసలు సీరియస్గా చూసారు? చూడలేదా? ఏంటి తమాషా చేస్తున్నావు కదా? హే చిరన్న బలవాడి, ఏదో నేను ఇట్లా కుప్పి గంతులేసి ఏదో సాంగ్ అది నేను చూసి దాని అంత ఏముందన్న. చిరన్న అంటే చిరన్న డ్యాన్సు, నాదే ఉండదు. చిరన్న అంటే లేదు లేదా బాబు, తెలియదా నీకు? అయ్యో హిట్ అయ్యా, ఎన్ని రోజులు నీ పాటతో హిట్ అయ్యా బాబు అన్నాడు. ఏ నిజం అన్న అంటే నిజం. తెలియదా నీకు? తెలియదన్న. కలుపు కలుపు కృష్ణారెడ్డి కలుపు. అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు కలిపి తిని ఇద్దరు మాట్లాడుకుని పంపిస్తారు రీల్ అన్నాడు. మేము భాస్కర్ ప్యాలెస్లో ఉన్నాం ఆ రోజు షూటింగ్లో. రీల్ రానే వచ్చింది. చూసారు చిరంజీవి గారు, నాగబాబు గారు, చిరంజీవి గారి ఫాదరు, అందరు కూర్చొని పాట వేయండి ఏమన్నారు? ఒకసారి చూశారు. పక్కన నేను, ఇక్కడ చిరంజీవి గారు నాన్నగారు,
ఎన్ని రోజులు చేశావు బాబా? 2 days అన్నా. కాకపోతే ఒక రోజు నైట్ 12 వరకే చేయగలిగినన్నా, 2వ రోజు తెల్లవారిన దాకా చేస్తే అయిపోయింది. ఏంటి తమాషా చేస్తున్నావా? ఎన్ని రోజులు చెప్పు, నేనే కదా, నేనే 10 days రిహార్సల్ చేస్తాను, నువ్వేంటి ఒక 2 రాత్రులు అయిపోయింది అంటున్నావు? నిజమన్నా కృష్ణుడు అని అడగండి, నమ్మలే. మళ్ళీ వేయమన్నాడు పాట, మళ్ళీ చూశాడు, ఓకే, అప్పుడు కొట్టాడు నా తరపు, బాగా చేసావు అప్పుడు అన్నాడు. ఓ సూపర్. అంటే చిరన్న అంత మెచ్చుకోవడం అంటే, ఎందుకంటే డ్యాన్స్తోనే మెగా అయింది అన్న. నేను డ్యాన్స్తోనే అంట. ఒక డ్యాన్స్ చాలు, ఆయన యాక్షన్, ఆయన తెగింపు, ఆయన ఫైట్స్, ఎంత ఫెరోసియస్గా ఫైట్స్ చేస్తారు చిరన్న. డ్యాన్స్ చేసేటప్పుడు కూడా కానీ ఫెరోసియస్గా చేసినట్టుగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ కసితో చేసినట్టు ఉంటుంది తప్ప ఏదో రిహార్సల్ చేసి అట్లా ఉండదు చిరన్నది. అసలు ఇట్లా అసలు ఆ ఫైట్స్లో కూడా ఇట్లా అంటాడు. అవన్నీ చాలా నాకు ఇష్టమైన భంగిమలు అవన్నీ.